వందనాలండి. ఈరోజు మార్చి 5. ఇంకొక విషయం కూడా ఈరోజు భస్మ బుధవారం, యాష్ వెన్స్డే మనందరికీ తెలుసు. అందుకని కొన్ని రోజులు ఈ బైబిల్ వ్యక్తుల గురించి వాళ్ళ క్యారెక్టర్ ధ్యానం చేస్తున్నాం కదా, అవి పక్కన పెట్టి మన విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తుని గురించిన కొన్ని విషయాలు సిలువ ధ్యానాలు చేసుకుందాం. మరి అది అందరికీ అవసరం. మనం అందరం కూడా సిలువ దగ్గరికి వెళ్తేనే మనకు రక్షణ అనే విషయం మనకు తెలుసు. మరి ఈరోజు మన విమోచించే సమీప బంధువు ఎవరు అంటే యేసుప్రభు. ఆయన గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. రూత్ 2:20లో ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపిస్తాడు. బైబిల్ రూత్ గ్రంథంలో మొదటిసారిగా విమోచకుడు అనే పదము చూస్తూ ఉన్నాం. రూతును నయోమిని విడిపించేవాడు బోయజ్. అందుకే బోయజ్ను యేసుక్రీస్తు ముంగుర్తుగా చెప్పుకుంటారు. బైబిల్ విద్యార్థులు యేసుక్రీస్తును తన వధువైన సంఘంతో ఉన్న సంబంధాన్ని బోయజ్లో చిత్రీకరించుకుంటూ ఉన్నారు. రూత్ వల్లే పాపి నిబంధన జనాంగం వెలుపట దివాలా తీసి దేవుని కృపకై ఎలాంటి హక్కు లేని వాడై ఉన్నాడు. అయితే దేవుడు మొదటి అడుగు మన వైపు వేసి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే తన కుటుంబంలోకి ప్రవేశించవచ్చు అని ఒక మార్గం ఏర్పరిచాడు. 1 కొరింథీ 1:30లో పౌలు అన్నట్టుగా మనం క్రీస్తులో ఉంటే ఆయన మనకు విమోచకుడు అవుతాడు. ఆయనే మన విమోచన. ఈ విమోచన మనకి ఎలా వచ్చిందో ప్రభువే చెప్తున్నాడు. మార్కు 10:45లో మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చును అన్నాడు. విమోచన అనే పదం మనం సరిగా అర్థం చేసుకుంటే మన విమోచకుడిని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. వెల ఇచ్చి విడిపించుట అనే ప్రక్రియను విమోచన అని అంటారు. రూతు విషయంలో బోయజు ఎలిమెలెకుకు చెందిన స్వాస్థ్యంను నయము కొరకు విడిపించి రూతును వివాహమాడాడు. వారి భూమి అమ్మివేయబడిందో లేక తనఖా పెట్టబడి ఉందో మనకు తెలియదు, కానీ దాని కొరకు ధనవ్యయం చేసి బోయజు దాన్ని కొని విడిపించాడు. మన ఆత్మీయ విడుదల గురించి మాట్లాడితే మనమందరము పాపము అపవాది అను బానిసత్వం కింద ఉన్నాం. మనలను మనం విడిపించుట అసాధ్యం. ఎఫ్సీలకు 2:1-3 ఇంకా యోహాను 8:31-34 ఈ విషయం గురించి మనం చదివి తెలుసుకోవచ్చు. పాపుల కొరకు యేసుక్రీస్తు తన ప్రాణంను క్రయధనంగా ఇచ్చాడు కాబట్టి విశ్వసించిన వాడు విడిపించబడి స్వతంత్రులవుతారు. విమోచకునిగా ఎవరు ఉండగలరు అనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేవియకాండము 25:25 ప్రకారము సమీప బంధువై ఉండాలి. యేసుప్రభు మన సహోదరుడగుటకై ఈ లోకంలోకి రక్తమాంసాలతో వచ్చాడు అని హెబ్రీ 2లో మనం చూస్తాం. విమోచకునిగా ఉండుటకు యోగ్యత కలిగి ఉండాలి అంటే విమోచన క్రయధనము కట్టగలిగి ఉండాలి. బోయజు ఆస్తిపరుడైనందున నయోమి రూతులను విమోచించుటకు అవసరమైన ధనం కలిగి ఉన్నాడు. పాపల విమోచన గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు తప్ప మరెవరూ అంత వెల చెల్లించలేరు. తనను విమోచకునిగా గుర్తిరిగిన వారందరి పాపాల కొరకు తన పవిత్రమైన ప్రశస్తమైన రక్తాన్ని వెలగా చెల్లించాడు. ఇంకొక యోగ్యత ఏమంటే విమోచకుడు సంతోషంగా మనస్ఫూర్తిగా వాలంటరీగా విమోచన ప్రక్రియ చేయాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తనంతటి తానే మనల్ని రక్షించుట కొరకై తన ప్రాణాన్ని ఇచ్చాడు. త్రిత్వంలోని 3 వ్యక్తులు సంతోషంగా ఈ క్రియ పూర్తి చేశారు. మన విమోచకుడు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఇతని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మా విమోచకుడుగా ఈ లోకానికి వచ్చిన సమీప బంధువా, మీకే స్తోత్రం. మిమ్మల్ని గురించి ఎన్ని విషయాలు నేర్చుకున్నా తరగని సంపద తండ్రి. మేము చక్కగా నేర్చుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.